చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రీతు చౌదరి తెలుసు. రీతు చౌదరి కోసమే చాలామంది యూత్ బిగ్ బాస్ 9 చూసేవారు. ఎందుకంటే ఆమె చాలా అందగత్తి. ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక అప్సరస, ఒక మోనాలిసా, ఒక ఐశ్వర్య లాగా అందగత్తి. యూత్ అందరూ ఆమె వీడియోలే చూసేవారు అనమాట. బెడ్రూమ్లో కానీ బాత్రూముల్లో. సో అట్లాంటి ఆమె వెళ్ళిపోవడంతోనే అందరూ కూడాను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. అవన్నీ పక్కన పెడితే తెలుగు వాళ్ళు అసలు ఉంచడం లేదు బిగ్ బాస్లో. ఏంటో నాకు అర్థం మళ్ళీ దమ్ము శ్రీజ ఉందా, ఆమె ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ ఆడేది. మాధురి దువ్వాడ, ఆమె చూస్తే నాకు ఒక పూలన్ దేవి, ఒక ఇందిరాగాంధీ, ఒక సీఎం జయలలిత గుర్తొచ్చేవారు. అంత పోరాట ప్రతిమ ఉండేది, ప్రతి దానికి ఫైట్ చేసేది. నాకు నచ్చింది, మీకు నచ్చకపోవచ్చు. అలాగే ఈమె ఇంత అందగత్తి అనమాట. సో ఈమె ఖమ్మం అనమాట మన రీతు చౌదరి. తెలుగు అమ్మాయినే బయటికి పంపించారేమో. సంజన చూడండి, ఆమె ఓటింగ్ చూడండి, రీతు చౌదరి ఓటింగ్ చూడండి, ఎవరి టాప్లో ఉంది? రీతు చౌదరిది ఎక్కువ ఉంది. కానీ ఆమెను ఎందుకు బయటికి పంపించారు? రీతు చౌదరి గొప్ప ఆర్టిస్టు, నాకు తెలిసి బయట కూడా ఆమె జబర్దస్త్లో ఆమె చేసింది, యాంకర్గా కూడా సక్సెస్ అయింది, టీవీ సీరియల్స్లో సక్సెస్ అయింది, తెలుగు తమిళ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. ఆమె ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్. ఇంకొకరు ఇద్దరు ఆర్టిస్టులు తయారు చేసింది. ఎవరిని? జవాన్ని. జవాన్లోని పవర్ బయటికి లాగింది. డిమాండ్ పవన్ ఒక మట్టి ముద్దలా ఉండేవాడు, మట్టిని ఒక శిల్పంలాగా కూడా చేసింది ఆమె. ఇద్దరు ఆర్టిస్టులను బయటికి తీసుకొచ్చింది. అంటే అది లాభమే కదా బిగ్ బాస్ 9కి. సో ఆమెను బయటికి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అండి? సంజనకు అసలు ఏం ఓటింగ్ ఉంది? ఆమెను పంపించితే చగ్గాలు బాబుతీలను ఆడుకుంటుంది కదా. ఆమె ఓటింగే లేదు. కన్నడిగాస్ని ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుంటుంది. ఈ మాట ఇవి అందరికీ తెలిసిందే కదా. లాస్ట్ టైం కూడా నిఖిల్ గౌడ్ ఏం ఆడిండు, ఆయనకి విన్నర్ ఇచ్చారు. ఈసారి కూడా తనూజాకి ఇవ్వాలని అంతా ప్లాన్ నడుస్తుందంట. మన తెలుగు వాళ్ళు మందరం వేస్టా? ఎంతమంది ఉన్నారు? ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, జై జవాన్ జై కిషన్, కళ్యాణ్, డిమాన్ పవన్, రీతు చౌదరి, ఇంతమంది ఉన్నారు. కుట్రలు చేసి తెలుగు వాళ్ళందరినీ బయటికి పంపించి చివరికి ఆమెనే ఉంచుతారేమో. రీతు చౌదరి, సారీ తనూజాని, తనూజ గౌడ. మా టీవీ దత్తపుత్రిక ఆమె. రెండోది మా టీవీ దత్తపుత్రిక. రెండోది ఆమెకి కన్నడిగాస్ బాగా ఓటింగ్ చేస్తున్నారు. బెంగళూరు, మంగళూరు, మైసూర్, ఉడిపి, బళ్ళారి, హంపి నుంచి బాగా ఓట్లు పడుతున్నాయి. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అవన్నీ మనం ఒప్పుకోవాలి. ఎనీవే తెలుగు వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ఇమ్మాన్యుయల్ ఎందుకంటే అట్టడుగు స్థాయి నుండి వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆయన నాకు బయట కూడా మంచి ఫ్రెండ్. ఆయన ఎందుకు మళ్ళీ తీసుకొచ్చారో తెలియదు. ఆయన రికమెండేషన్ క్యాండిడేట్. ఆయన చిరంజీవి గారు నాగబాబు రికమెండేషన్ చేయడం వల్ల ఆయన వస్తుంది. టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఆయన ఏమంత పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. శివాజీ చూడండి, గత సీజన్లో బిగ్ బాస్ 8 తెలుగులో ఒక పెదరాయిడ్లాగా అందరినీ వారించేవాడు. ఆ పక్కన నాలుగు కూర్చోమనేవాడు, ఈ పక్కన నీళ్ళకి కూర్చోమన్నాడు. ఆ రకంగా పెదరాయిడ్లాగా ఆయన ఏదో ఒక రోల్ ప్లే చేస్తారనుకున్నారు, కానీ ఆయన చేయలేకపోయారు. సైలెంట్, ఆయన గట్టిగా మాట్లాడలేని వ్యక్తి ఆయన. ఎంతైనా ఈయన కూడా యూత్, ఆమె యూత్. ఎక్కడో చిన్న అగ్గి పుట్టు ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా వయసులో ఉన్నారు కాబట్టి బాధ అనేది ఎందుకు ఉండదు. కాకపోతే ఇప్పుడు రీతు చౌదరి బయటకు వచ్చింది, బయట ప్రపంచంలోకి వచ్చేసింది కాబట్టి మాకు ఒక బ్రదర్ అందరు ఉన్నారుగా, ఇంకా ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఆయన కొన్ని రోజులు బాధ ఉంటాయి. ఇంకెన్ని రోజులు? 10 రోజులే కదా ఉంది. 90 days అయిపోయింది, ఇంకా 10 days ఉంది. అది సంజనానే పంపించమని నేను చెప్తున్నా ఎప్పటి నుంచో. వీళ్ళ బాబుతోనైనా ఆడుకుంటుంది కదా అని. ఎందుకు పంపించడం లేదు? కన్నడిగా అని ఆమెకు ఒక చాలా మంది అంటున్నారు సుమన్ శెట్టి గారిని అసలు ఎందుకు ఉంచారు, స్టార్టింగ్ నుంచి ఎందుకు తనకి అన్ని ఓట్స్ పడుతున్నాయి అని. దానికి మీరు నమస్తే. సుమన్ శెట్టి గారు ఫస్ట్లో జిడ్డాడారు, ఒప్పుకున్నాను. తర్వాత ఆయన రాటు తెలిపాడు. అలా ఆవిడ వచ్చి కూడా మంచి కరెంట్ ఎక్కించింది బాడీకి హగ్ చేసుకొని. మీరు బాగా ఆడుతున్నారండి, మీరు ధైర్యంగా ఉండండి అని. అప్పటి నుంచి ఆయన గేమ్స్ అన్ని కూడా బాగానే ఆడుతున్నాడు. ఆయన కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమ్మాన్యుయల్కి ఉన్నాయి, అలాగే జై జవాన్ జై కిషాన్, కళ్యాణ్కి కూడా ఉంది. ఎందుకంటే కళ్యాణ్కి ఉత్తరాంధ్ర బిడ్డ కదా, ముద్దు బిడ్డ ఆయన. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా వారు ఆయనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగా ఓట్లన్నీ పడుతున్నాయి. ఆయనకు కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమ్మాన్యుయల్ జెన్యున్గా ఆడుతున్నాడు, కింద నుండి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన గెలవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. కానీ అలా ఏం లేదు, తను ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు భరణి కోసమే కేవలం భరణి గారు టాప్ 5 లో ఉండాలి అనే ఉద్దేశంతో రీతుని తీసేశారంటున్నారు. అంతే, ఖచ్చితంగా నా ఉద్దేశం మాత్రం అదే. ఎందుకంటే నేను గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో నేను ఒక వీడియో కూడా చూశాను అది. సో నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఇట్లాంటివి. అంటే బిగ్ బాస్ లో ఇప్పటి వరకు
రీతు ఉండడం వల్ల డిమోన్ పవన్ సరిగా ఆడట్లేదు, కాన్సన్ట్రేషన్ ఆయన మీద ఉంది, ఈ ట్రాక్లన్నీ నడిపిస్తున్నారు అంటున్నారు కదా. మొత్తానికి రీతుని ఎలిమినేట్ చేశారు కదా, మరి పవన్ ఎలా ఆడుతున్నాడు? ఇంకా లేదు కదా, నిన్ననే కదండి, ఇంకా ఇవాళ ఎపిసోడ్లో చూడలేదు మనము. ఎలా ఆడుతున్నాను ఏం చెప్తాను, ఈ 2-3 రోజులు చూసిన తర్వాత ఓకే రీతు వెళ్ళిపోవడం వల్ల డెమోన్కి చాలా ప్లస్ అయిందని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు, ఆయన ఆడిన తర్వాత. కానీ రీతు చౌదరి ఓటింగ్ మాత్రం డెమోన్ పవన్కి వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంది. అదైతే మనం చూసుకోవాల్సిందే. చెప్తాడు మరి, అందుకే ఇద్దరిలో ఒకళ్ళు బయటికి వెళ్ళి ఒకళ్ళని చూసుకోవాలని చెప్పేసి ఆ ప్లాన్ వేశారు. ఇద్దరు లోపల ఉంటే ఓట్లు చీలిపోతాయని బయటకు వచ్చారు ఒకళ్ళు. అది అదే కొన్ని సొంత పర్సనల్ రీజన్స్ వల్ల కూడా వచ్చిందని చెప్పేసి బయట టాక్ అని చెప్పాను కదా, అందులో ఇది ఒకటి అనుకుందాం. అంటే ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కళ్యాణ్ పడాలకి ఎక్కువగా ఉంది కదా, ఈ ఆర్మీ గేమ్ అనేది ఎక్కువగా ప్లే చేస్తున్నారు. అది ఎలా అంటే కళ్యాణ్ పడాలి ఈజ్ జెన్యూన్ ప్లేయర్. సో నేను చెప్పేది ఏంటంటే వాడిని మూసి ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే కళ్యాణ్ పడాల ఈజ్ జెన్యూన్ ప్లేయర్. కళ్యాణ్ పడాల చాలా మంచిగా ఆడతాడు బ్రో. అతను ఎక్కడ సింపతితో కానీ దేంతో కానీ ఎక్కడ వెళ్ళలేదు. టికెట్ టు ఫినాలే కూడా కష్టపడి ఆడి గెలిచాడు. సో కళ్యాణ్ పడాలకి సరే స్టార్టింగ్ 2-3 వారాలు కొంచెం లూ ఫాల్స్లో ఉన్నాడు, కానీ ఆ తర్వాత ఒకసారి పుంజుకున్నాడు పర్సన్. అక్కడి నుంచి ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు, చాలా మంచిగా ఆడాడు. మధ్యలో ఎన్ని నెగిటివిటీ స్ప్రెడ్ అయినా అతని మీద, అమ్మాయిల పిచ్చోడని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారని చెప్పేసి చాలా గలీజ్ మాటలు చెప్పినా కానీ అవన్నీ దిగమించుకొని కళ్యాణ్ ఇలా 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 ఒక్కొక్క అడుగు పైకి పెట్టాడు. సో అతని ఓటింగ్ ఎక్కడ తగ్గదు. ఈజ్ ద రియల్ కామనర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా. దీన్ని షార్ట్ పెట్టుకోండి. సో చెప్తున్నాను కదా, కళ్యాణ్ పడాలకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తుంది అంటే ఈ మధ్య తనుజ తన గేమ్ తగ్గిపోయింది. కళ్యాణ్కి మొన్న చెప్పాను కదా బ్రిక్స్ టాస్క్లో, కళ్యాణ్ అయితే ఎవరు కొడతారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అని చెప్పేసి. సో ఏంటంటే వాళ్ళ బాండింగ్ అట్లుంది. ఇప్పుడు రీతు డెమోన్ పవన్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారో వీళ్ళైతే కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళైతే ఇంకా క్లోజ్ కాకుండా నార్మల్ అలా సరదాగా కాసే పైన అని కూడా పాడపడారు ఇద్దరు, కళ్యాణ్ ఆ తర్వాత తనుజ. సో అవన్నీ పట్టించుకోకుండా నార్మల్గా అయితే ఓకే. ఇక ఎలిమినేషన్ లేదండి, ఇక టాప్ 5 అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎట్లా పంపించేస్తారు. ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ అయితే ఎలిమినేషన్ లేదు, ఎందుకంటే ఓటింగ్స్ నిన్ననే ఓపెన్ అయిపోయినాయి. సో ఇది మొత్తం ఫినాలే ఓటింగ్స్ ఇక ఇక్కడ నుంచి. టాప్ 5 స్టార్టింగ్ నుంచి కళ్యాణ్, ఆ తర్వాత ఇమాన్యుల్, తనుజ, డెమోన్, బర్నీ గారు ఉండాలి కదా ఖచ్చితంగా. ఆయన ఉండడం కోసం కదా రీతు పంపించింది. సో బర్నీ గారు. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.